హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. 'యాత్ర 2' మూవీ చూశాను. అంటే ఈ మూవీ బాగుందా, బాగాలేదా అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇది ఒక బయోపిక్. ఆ బయోపిక్ ఎవరని మీకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్. అంటే 'యాత్ర 1' మొత్తం వాళ్ళ ఫాదర్‌ది అండ్ 'యాత్ర 2' వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు అంటే ఆయన రెండోసారి సీఎం అవుతారు కదా! సో, అప్పటినుంచి స్టోరీ అనేదైతే స్టార్ట్ అవుతది గానీ కొన్ని క్లిప్స్ కూడా అంటే రియల్‌గా అంటే ఆయన చనిపోయినప్పుడు హెలికాప్టర్ ఫోటోస్ గాని, ఆ నల్లమల్ల అడవుల్లో కొంచెం వీడియోలు ఉంటాయి గదా! సో, రియల్ క్లిప్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ మూవీలో అయితే మాత్రం అంటే మన షూటింగే తీయకుండా రియల్ క్లిప్స్ గూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఈ మూవీలో. ముందు ఈ మూవీ బాగుందా లేదా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే బయోపిక్ కాబట్టి చెప్పలేను. తీసే విధానం ఎలా ఉంది ఏంటనేది మాత్రం నేను చెప్తాను. ఎస్పెషల్లీ ఈ మూవీ నాకు నచ్చిందేందంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ యాక్ట్ చేసిన జీవా గారిది, ఆయన జగన్ గారిది మేనరిజం మాత్రం బాగా సెట్ అయింది. ఎంత బాగా సెట్ అయింది అసలు, చాలా బాగా చేశారు ఆయన మాత్రం. దండం పెట్టే విధానం గాని, స్మైల్ గాని, ఆయన బాడీ మూవ్‌మెంట్ గాని, ఆ మేనరిజం గాని చాలా బాగా సెట్ అయింది జీవా గారికి మాత్రం. చాలా అద్భుతంగా అయితే చేశారు ఆయన మాత్రం. అండ్ అలాగే మమ్మూటి క్యారెక్టర్‌గా కూడా కొంచెమే ఉంటది. ఆయన క్యారెక్టర్ కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర. ఆయన పాత్ర కూడా కొంచెం ఉన్నా గాని ఆయన కూడా చాలా బాగా చేశారు. 'యాత్ర 1' మొత్తం ఆయన ఉంటారు. 'యాత్ర 2' మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన గురించి అయితే ఉంటది. అండ్ మమ్మూటి గారు కూడా చాలా బాగా చేశారు. సేమ్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉంటదో ఆయన మేనరిజం గాని. సో, అలాగే అయితే చేశారు. మెయిన్ నాకు జగన్ గారిది చాలా బాగా నచ్చింది. అంటే జీవ గారు ఈ క్యారెక్టర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారిది. చాలా బాగా చేశారండి. ఆయన మేనరిజం గాని, ఆ డైలాగ్ చెప్పే విధానం గాని, దండం పెట్టి స్మైల్ ఇస్తారు కదా! అది గాని చాలా బాగా చేశారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అని నాకైతే అనిపించింది. కొంచెం డైలాగ్ డెలివరీ కొద్దిగా నాకైతే అంత ఇంపాక్ట్ అనిపియలేదు గానీ, మిగతా బాడీ మేనరిజం మాత్రం ఆహ్, బాగా చేశారు. చాలా బాగా మెయిన్ దండం పెట్టే విధానం మాత్రం పర్ఫెక్ట్‌గా ఆయనకైతే వచ్చింది. అంత బాగా చేశారు. దండం పెట్టే విధానం మాత్రం చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో నాకు కొన్ని నచ్చనియి చాలా ఉన్నాయి. అదేంటి అంటే, మెయిన్ క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ అనేది మిస్ చేశారు ఈ మూవీలో. అంటే ఎందుకు చేశారో నాకైతే తెలీదు గానీ, కొన్ని క్యారెక్టర్స్ అయితే లేవు. ఎస్పెషల్లీ 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి పొత్తుంటది. సో, దాన్నైతే మాత్రం చూపియలేదు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అయితే ఈ మూవీలో లేదు. మెయిన్ పాత్ర పోషించింది 2014లో పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరి మధ్య పొత్తు కుదరడం వల్ల ఓట్లనేది చీలినాయి. చీలడం వల్ల సో, చంద్రబాబు గారు గెలిచారు అనేది అంటూ ఉంటారు. సో, ఆ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు. అండ్ నెక్స్ట్ షర్మిల గారి క్యారెక్టర్ లేదు. ఆమె గూడా చాలా మెయిన్ రోల్ ఈ మూవీకి. కానీ ఆమె క్యారెక్టర్ గూడా ఈ మూవీలో అయితే చూపించడం జరగలేదు. చాలా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారప్పుడు. ఆమె గూడా జైలుకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆమె గూడా దీక్ష చేయడం అలాంటివి చాలా చేశారు. కానీ ఆమె క్యారెక్టర్ లేదు. మెయిన్ విజయమ్మ గారు అండ్ భారతి గారు మాత్రమే ఈ దీంట్లో అయితే ఉన్నారు. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు గాని, ఇలాంటి ఎంపీలు గాని, ఇలాంటి క్యారెక్టర్స్ అయితే లేదు. మెయిన్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి కొడాలి నాని గారు, 2 నందిగామ సురేష్ గారు బాపట్ల ఎమ్మెల్యే. కొడాలి నాని పేరు చెప్పరు గానీ, మన క్యారెక్టర్‌ని అర్థమవుతది. అండ్ నందిగామ సురేష్ గారి పేరు మాత్రం రివీల్ అవుతది. దానికి బ్యాక్ స్టోరీ గూడా ఉంటది. నందిగామ సురేష్ గారికి ఆయన చాలా పేదవాడు. ఆయనకెందుకు టికెట్ ఇచ్చారనేది ఒక బ్యాక్ స్టోరీ గూడా ఉంటది ఈ మూవీలో. సో, వాళ్ళిద్దరు తప్పితే ఇంక మిగతా వాళ్ళ క్యారెక్టర్‌లయితే అసలు ఏమీ లేవు. మెయిన్ జగన్ గారి గురించే కాబట్టి మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ఈ మూవీలో ఫోకస్ అయితే చేయడం జరిగింది. అండ్ నచ్చే విషయాలేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అంటే జీవ గారు, ఆయనకిచ్చే ఎలివేషన్ చాలా బావుంటాయి. అండ్ కొన్ని డైలాగ్స్ బావుంటాయి. అంటే ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటది. నేను ఉన్నాను అనే డైలాగ్ మాత్రం చాలా బాగా చెప్పారు. అక్కడ ఒక మంచి బీజీఎం వస్తది. అసలు చాలా బావుంటది. పవర్‌ఫుల్‌గా ఉంటది ఆ డైలాగు. ఆ డైలాగు ఎక్కడ ఏ వ్యక్తికి ఫస్ట్ చెప్పారు అనేది కూడా ఆ బ్యాక్ స్టోరీ అయితే ఉంటది. ఆయనకిచ్చే ఎలివేషన్స్ బావుంటాయి. బీజీఎం కూడా చాలా బావుంటది. అంటే సాంగ్స్ అంత బాగోకపోయినా బీజీఎం బావుంటాయి చూపించే విధానాన్ని మాత్రం. ఆయన సింప్లిసిటీ చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సింపుల్‌గా ఉంటారో అలా చూపిస్తారు. ఆయన ఎంత సింపుల్‌గా ఉంటాడు, ఏంటి అనేది.
అది చూపించడం సింపుల్‌గా చాలా బాగా చూపించారు. ఎలివేషన్స్ నాకు బాగా నచ్చినాయి. నాకు నచ్చిందంటే అదే కొన్ని క్యారెక్టర్స్ అవి రివీల్ చేయకపోవడం, కొన్ని పెట్టకపోవడం. మెయిన్ ఈయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆయన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అండ్ సోనియా గారిని బిగ్ విలన్ చేశారు ఈ మూవీలో అయితే మాత్రం. మెయిన్ సోనియా గాంధీ గారికి ఈ మూవీ చూసి అంత యాటిట్యూడ్ ఉందా అనిపిస్తది. చాలా బాగా యాటిట్యూడ్ ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది సోనియా గాంధీ గారికి. జైలుకి పంపించారు. ఎందుకు జైలుకి పంపించారు? ఎవరు జైలుకి పంపించారు కూడా ఈ మూవీలో చూపించడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం బాగా విలన్ చేశారు. అంత క్రూరత్వం ఉంటదా చంద్రబాబు నాయుడు గారికని ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది. సో, ఇలాంటి కొన్ని చూపిచ్చారు. నచ్చడం, నచ్చకపోవడం అనేది ఇది ఒక బయోపిక్ కాబట్టి ఇవేం మనం చెప్పలేము. ఎస్పెషల్లీ జగన్ గారి మీద అభిమానం ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈ మూవీకెళ్తారు. అందులో నో డౌట్. సో, ఈ మూవీ అయితే ఓవరాల్‌గా గుడ్. ఒకసారైతే చూడొచ్చు. అంటే నేను చెప్పేది మూవీ పరంగా అండి. మూవీ పరంగా ఇంట్రెస్ట్ గాని, ఆ ఇంట్రెస్ట్ గాని చెప్పేది నేను చెప్తున్నాను. నేను బయోపిక్ గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని అట్లయితే నేను చెప్పట్లేదు. ఓవరాల్‌గా గుడ్ మూవీ. మూవీ అయితే బానే ఉంది. చూడొచ్చు. ఇదే అండి ఈ మూవీ రివ్యూ. రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. థాంక్ యూ.